అరెస్ట్ చేశారు, బెయిలొచ్చింది. మళ్ళీ అరెస్ట్ చేశారు, మళ్ళీ బెయిలొచ్చింది. మళ్ళీ అరెస్ట్ చేశారు. వింటుంటే ఇదొక ప్రతీకార చర్యలా ఉంది కదా! రీసెంట్‌గా ఆంధ్రప్రదేశ్‌లో అదే జరుగుతుంది. ప్రశ్న యూట్యూబ్ ఛానెల్‌కి సంబంధించిన రావణ్‌ని అరెస్ట్ చేసిన సంగతి అందరికీ తెలిసిందే. దీనికి కారణం ఏంటంటే జూన్ 28దో తారీఖున ఏలూరులో జరిగిన ఒక సభలో ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ రిలీజియన్ బయాస్డ్‌గా ఉందంటూ ఘాటుగా మాట్లాడారు. ముఖ్యంగా డీసీఎం పవన్ కళ్యాణ్ గారిపైన చాలా అనుచిత వ్యాఖ్యలు చేశారు. దీనికి పిఠాపురంలోని ఒక వ్యక్తి పవన్ కళ్యాణ్ గారిని తక్కువ చేస్తూ మాట్లాడారు. పవన్ కళ్యాణ్ గారి పరువు భంగం కలిగేలా మాట్లాడంటూ ఆయన పైన ఒక కేసు వేశారు. దీనికి పిఠాపురం పోలీసులు జూన్ 30వ తారీఖున అర్ధరాత్రి 12:30కు రావణ్‌ని అరెస్ట్ చేశారు హైదరాబాద్‌లో. అంటూ వెంటనే పిఠాపురం తీసుకెళ్లారు. అక్కడ జడా శ్రావణ్ కుమార్ గారు రావణ్‌కి బెయిల్ ఇప్పించారు ఫ్రెండ్స్. బెయిల్ ఇప్పించిన వెంటనే మళ్ళీ అరెస్ట్ చేశారు. మళ్ళీ బెయిల్ ఇప్పిస్తే మళ్ళీ అరెస్ట్ చేశారు. ఇలా బెయిల్ ఇచ్చిన వెంటనే అరెస్ట్ చేస్తున్నారంటే మీరేదో ప్రతీకారం తీర్చుకున్నట్టుగా ఉంది అంటూ చాలామంది ఈ అరెస్ట్‌ల గురించి మాట్లాడుతున్నారు. అసలు ఈ అరెస్ట్‌ల గురించి మీరేమంటారు ఫ్రెండ్స్?